నేను వీడిద్దరం కలిసి పోతాము శ్రీశైలంకి. టీవీఎస్ రైడరు ఒక ఫుల్ ట్యాంక్ కొట్టించినాము బండ్ల. వీడికించి శ్రీశైలం మాకు ఒక 314 కిలోమీటర్స్ వస్తుంది, అప్రాక్సిమేట్లీ 320 కిలోమీటర్స్ అనుకోవచ్చు. ఎల్బినార్ నుంచి సారింగ్ రోడ్ కాడ అవుతున్నాము. 2 హెల్మెట్స్ అవుతున్నాయి మన దగ్గర. రైడింగ్ గేర్ అట్లా ఏం లేదు, హెల్మెట్స్ ఒకటే. రైడింగ్ గేర్ అట్లాంటివి మనం అంతా పెద్ద రైడర్లం కాదు కాబట్టి మనకి రైడింగ్ గేర్ అట్లాంటివి ఏం లేవు. చలో టైం వచ్చేసి 3:50 అట్లా అవుతున్నది. శ్రీశైలం పోయేసరికి ఎంత అవుతుందేమో 3:45 3:50 ఈడనే అవుతుంది. పోయేసరికి 9-10 అవుతుండొచ్చు. బ్రో ఏమైనా చెప్తాను? సరే, చికెట్ ఉంది కదా, చూపెట్టడానికి ఏం లేదు మన దగ్గర. గోప్రో గిట్ ఎట్లా ఏం లేదు. మధ్యలో జర ఏడన్నా నాపుకొని టిఫిన్ చేసేసి ఆడికించి డైరెక్ట్ శ్రీశైలం వెళ్ళిపోతాము. ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా రీచ్ అవుతాము. డే మస్తు స్పెండ్ చేయొచ్చు కదా, అందుకే తొందరగా వెళ్ళినాం ఇడికించి. సరే మరి మధ్యలో మళ్ళా కలుసుకుందాం. ఎల్బినార్ నుంచి ఒక 80-90 కిలోమీటర్స్ వచ్చినాము. ఇక్కడ ఇంకొక 130 కిలోమీటర్స్ 140 కిలోమీటర్స్ ఉన్నది శ్రీశైలము. మధ్యలో మిస్టర్ చాయ్ కనిపించింది. మావాడు ఒక ఊదుబాతీలు తీసుకుండు, జేబులో దాపెట్టుకుండు. వీడియో తీస్తున్నానే, ఊదుబాతి తీసుకుండు. పైన ఇగో దీనిపైన మిస్టర్ టీ ఉంటుంది కదా, దాని పైనకి వచ్చినాం. ఏదో చాయ్ ఏది మరి, ఊదుబాతి జేబులో పెట్టుకొని కథలు పడుతున్నావు. లోపల ఉంది బ్రో. చాలా బాగా యాక్ట్ చేసేవారా. కొన్నిసార్లు మనం ఒకటి అనుకుంటాం కదా, కానీ ఇంకోటి అవుతుంది. అయితే ఏమైందంటే నేను సాయిగాడు ఇద్దరం కలిసి అప్పుడు ఆదిలాబాద్ పోయినాం. ఎప్పుడు దగ్గర 1 year అవుతుంది పోయొచ్చి. పెద్ద దానికి ఏం ఆలోచించలేదు. పోదామారా సాయాన్ని ఒక ఫోన్ కొడితే పోదామన్నాడు. ఇద్దరం కలిసి ప్లాన్ వేసినాం. జస్ట్ రాత్రిపూటనే ప్లాన్ వేసి పొద్దుగాల 3 గంటలకు అట్లా స్టార్ట్ అయినాము. అంటే నేనేమనుకున్నా, ఆదిలాబాద్ పోతున్నాం, అంత దూరం పోతున్నాము, మనం వీడియోలు అప్లోడ్ చేస్తే మస్తు వస్తాయి రా బై వ్యూస్ అనుకున్నాం. అప్ అండ్ డౌన్ కలిపి మాకు 700 కిలోమీటర్లు వచ్చింది. వీడియో అప్లోడ్ చేస్తే మంచిగా పార్ట్ 1 పార్ట్ 2 అట్లా అప్లోడ్ చేసిన, 2 అప్లోడ్ చేసిన. మంచిగా వ్యూస్ వస్తాయి అనుకుంటే 2 వీడియోలు అప్లోడ్ చేసిన. పార్ట్ 1కి పార్ట్ 2 కలిపి ఒక 1000 వ్యూస్ దాకా వచ్చినాయి. అది అయిపోయింది. నేను ఇంకోటి ఏంది, ఇది అప్లోడ్ చేసిన మన హైదరాబాద్లో ఉన్న జూ పార్క్ వీడియో. అయితే నేను ఒక్కనే పోయిన ఆడికి, అరే అమ్మ మన హైదరాబాద్లోనే ఉన్నది, ఓడి చూస్తాడు వీడియోస్ అని నార్మల్ ఒక్కనే పోయి నార్మల్గానే తీసిన. దానికి దగ్గర 25K వ్యూస్ వచ్చినాయి. 25K దానికి వచ్చినాయి అంతగానో వ్యూస్. అసలు నేను అనుకోలేను, అరే దీనికి ఇంతగానో వస్తాం, మన హైదరాబాద్లోనే ఉంటారు కదా, ఎవడు చూస్తాడు అన్నట్టు అప్లోడ్ చేసిన ఆ వీడియో. దానికి 25K 25,000 మంది చూసారు. అమ్మ దానికి అసలు అనుకోలేరా నేను, గంతానం మంది వ్యూస్ వస్తాయని అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నార్మల్గా తీసిన, అసలు నార్మల్ అప్లోడ్ చేసి పోదు అనుకుంటామో నేను అసలు పోదు దీనికి వ్యూస్ రావు అని అనుకున్నా. మన హైదరాబాద్కి చూడకుండా ఉంటారా జూ పార్క్ అని అనుకున్నా. ఆల్మోస్ట్ జూ పార్క్ అంటే అందరికి తెలుసు, మన హైదరాబాద్లో ఉంటుంది కదా, చూడాలని మనం ఉంటాం. బట్ అదే రీచ్ అయిపోయింది. ఇంతసేపు ఈడనే ఆ పైన కూర్చొని ముచ్చట పెట్టినాము. ఈ నుంచి స్టార్ట్ అవుతున్నాము నెక్స్ట్ 10కి. ప్రాజెక్ట్ రీచ్ అయిపోయినాము. శ్రీకాంత్ గారు తొంగి చూస్తున్నాడానికి ఏం కనిపిస్తుందో ఏమో ఆడ.
ఏం కనిపిస్తుంది బ్రో నీకు అంతగానము? చూడడానికి పోయినట్టు. శ్రీశైలం కూడా నేను సెకండ్ టైము. నువ్వు ఎన్నోసార్లు వస్తావు కంటి ఇప్పుడు? 5th. నేను రెండోసారి. ఫస్ట్ టైం పోయినప్పుడు డిండి మీకెన్ పోయినాం కానీ అప్పుడు ఆగలే, వెళ్ళిపోయినాము. అప్పుడు అంత ఈవినింగ్ వచ్చేటప్పటికి అంత టైం లేకుండా చీకటి అయిన ఉండే. ఇది నా సెకండ్ టైము. ఇక్కడ ఆగి కొద్దిసేపు కూర్చున్నాము. టైం ల్యాబ్స్ పెట్టినా, టైం ల్యాబ్స్ పెడతా. లొకేషన్ చూసి జర కొంచెం ఎంజాయ్ అయ్యేది. డిండి దాటినాము. డిండి దాటి ముందుకు వచ్చినాము. ఈ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్. ఇక రాక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు గడిపేతాం లైఫ్ కింగ్ సైజు. అరే శ్రీకాంత్, నిన్ను తీసుకో ఈ అడవిలో వాడేసి ఏం చేస్తావు శ్రీకాంత్? చెప్పురా. నిన్ను తీసుకొని ఇట్లా కూడా నాకు కిడ్నాప్ చేసి నీ మీద పగుండి కాలు చేతులు కట్టేసి అడవిలో వాడేసి ఏం చేస్తావు? చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా? చుక్కల్లో ఉండే జీకేలు నిన్ను మెచ్చిందా, నిన్ను మెచ్చి నీలో వాన పడుతున్నట్టు ఏం ఫీల్ ఉన్నది మామయ్య? కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. హరివిల్లు ఎత్తి కరిమప్పు వాన వాడాలే వేయని, నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని. జడివాన జాడతో ఈ వేళ జనజీవి
మొత్తం 10 గేట్లు లేవట్టారు. ఇక నిద్ర వచ్చేట్లేదు. ఆ చూసే వరకు ఆ మధుర క్షణాల కోసం ఎదురు చూస్తున్నాం. స్వర్గమే నన్ను స్వాగతించలే పాదాలు మోపగానే రాజా వైభోగమే చెంపలే మీటనే నన్ను చూసి చూడగానే పలకరించి నన్నే పంచభూతాలు నేస్తాలుగా అబ్బబ్బ తీరిపోయే నిన్నలు కన్న కళ. అది శ్రీశైలం వీడియో. నైట్ వచ్చేసరికి 11 అయింది రాత్రి. అప్ అండ్ డౌన్ కలిపి 440 కిలోమీటర్స్ వచ్చింది. వీడియో బిగినింగ్లో 314 కిలోమీటర్స్ అన్నా కదా, 314 కాదు 220 కిలోమీటర్స్. గూగుల్ మ్యాప్స్ మాకు వేరే రూట్ నుంచి చూపించింది. అప్ అండ్ డౌన్ కలిపి 440 కిలోమీటర్స్ వచ్చింది. శ్రీశైలం ఎవరైనా ఫస్ట్ టైం పోయిన వాళ్ళు ఉంటే ఆక్టోబస్ వ్యూ పాయింట్ మాత్రం మిస్ కాకూడదు. జబర్దస్త్ ఉంటుంది వ్యూ పాయింట్ అయితే. ఆడికెళ్ళి దానికి మాత్రం ఎంట్రీ టికెట్ ఉన్నది 50 రూపీస్ పర్ హెడ్. జేబులో పైసలు పెట్టుకొని పోరి. ఆడ మాత్రము ఏమంటారు ఆన్లైన్లో అట్లాంటివి ఏం లేవు. సేఫ్గా పోయిరారు. యాక్సిడెంట్లు అయితే ఘోరంగానే అవుతున్నాయి. మేము రిటర్న్ వస్తుంటే 2 యాక్సిడెంట్లు అయినాయి. ఒకటి గుట్ట పైన అయింది. వాళ్ళందరూ వాళ్ళే పోయి కార్ని చెట్టు కుదుకురు. దెబ్బలు అయితే ఏం తాకలేవు, సేఫ్గానే ఉన్నారు. నార్మల్గా తాకినాయి దెబ్బలు, అంత ఏం కాలేదు, ఎవరికి ఏం కాలేదు. ఇంకోటి రిటర్న్ మేము ఆల్మోస్ట్ హైదరాబాద్ రీచ్ అవుతున్నాం అనగా 2 కార్లు అయితే బాగానే గట్టిగానే కుదుకున్నాయి. విటారా బ్రిడ్జా ఇంకోటి ఏదో ఉంది. విటారా బ్రిడ్జ్ అయితే టైర్లు వలిగిపోయినాయి. దాని గిట ఇంకో కార్ కూడా సేమ్ సిచ్యువేషన్ అదే. అది ఎంతసేపు అయిందో తెలియదు కానీ అప్పటికే మేము ఇట్లా వస్తుంటే కార్ లైట్లు బ్లింక్ అవుతున్నాయి. మేము అప్పటికే హాస్పిటల్కి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పంపించినట్టు. సేఫ్గా పోయిరారండి. ఇంకోటి ఏంటి, బండ్ల పైన పోతురు కానీ హెల్మెట్లు పెట్టుకుంటలేరు. హెల్మెట్లు పెట్టుకొని సేఫ్గా పోయిరండి. మనం ఎంత సీదా పోయినా కానీ అవతలోడు చెప్పలేం కదా, గుదివాడ దింగినంటే కథమే స్పాట్. ఒకవేళ కొత్త వచ్చి వీడియో ఎండింగ్ దాకా చూసుకుంటే నాకు తెలిసి ఒకవేళ నీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. నాకు తెలిసి ఈ వీడియో మా దోస్తు వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు అలాగే చూస్తూ ఉంటారు. ఒకవేళ చూసిన వాళ్ళు జర కింద కామెంట్ సెక్షన్లో మీ పేరు కానీ ఏదైనా ఒక మంచిగా చేసినా లేదా వీడియో ఏదైనా ఒక కామెంట్ చేయండి. ఇంకోటి ఛానల్ని లైక్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా. జర అకౌంట్ చూసి నచ్చితే జర దాన్ని గిట్ట ఫాలో కొట్టుర్రి. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్.